ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా పరిపాలనకు సంబంధించి గుడ్ ఆర్ బ్యాడ్ గవర్నెన్స్కి సంబంధించి చేస్తున్న సర్వేలో చంద్రబాబు లేదంటే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడుందని తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చేసిన సర్వే తన నివేదికలో అఖిల భారత స్థాయిలో చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారట. ఇంతకీ ఇక్కడ తేలిన విషయం ఏంటి అంటే అనేక మంది నాయకులను తోసిపుచ్చి మరి ఇప్పుడు చంద్రబాబు ఈ స్థాయికి చేరుకున్నారు అనేదే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తేల్చింది. ఇది జగన్కి సాధ్యం కాలేదని కూడా కొంతమంది పరిశీలకులు చెప్తున్నారు. తాను జైల్లో ఉన్నా సరే తన వారిని బలంగా బయటికి తీసుకొచ్చి తనకు అనుకూలంగా రాజకీయాలు చేసుకున్నారు చంద్రబాబు. కేవలం ఏడాది కాలంలో అధికారంలోకి వచ్చారు. అంతేకాదు ఇక టీడీపీ పని అయిపోయింది, బీజేపీతో చేతులు కలపడమే కష్టం అనే సంకేతాలు వచ్చినా సరే ఆయన ఎక్కడ కుంగిపోలేదు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి పార్టీని నిలబెట్టుకున్న ఆయన రాజకీయ చాణక్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ గమనించారు అనేది. ఒకప్పుడు వాజ్పేయి హయాంలో చంద్రబాబు పేరు జాతీయ స్థాయిలో వినిపించింది, ఇప్పుడు అంతకు మించి వినిపిస్తోంది అంటూ ఈ ఆంగ్ల పత్రిక చెప్పుకొచ్చింది. పైగా ఇన్నేళ్లు రాజకీయ జీవితంలో ఎక్కడా ఒక మచ్చ కూడా లేకపోవడం విశేషం అనేది. అలాగే అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు ఇమేజ్ని ఎవరు చేరుకునే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఆర్బీఐ సహా ప్రపంచ బ్యాంకుల వద్ద చంద్రబాబు పేరు చెప్తే టక్కును గుర్తించే పరిస్థితి ఉందట. ఈ తరహా గుర్తింపు జగన్కు ఏమాత్రం రాలేదు అనేది ఈ ఆంగ్ల పత్రిక రాసుకొచ్చింది. అయితే రాష్ట్రం వరకు చూసుకుంటే మాత్రం చంద్రబాబుతో రాజకీయంగా మాత్రమే జగన్ తలపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది కూడా విజన్, అలాగే అభివృద్ధి, సంపద సృష్టి వంటి వాటి విషయంలో చంద్రబాబుదే ఇప్పటివరకు పైచేయిగా ఉంది అనేది ఈ సర్వే చెప్తోంది.